గత ప్రభుత్వంలో ఇష్టారాజ్యంగా వ్యవహరించిన వైసీపీ నేతలను ఒక్కరొక్కరిని అరెస్టు చేస్తున్నారు. తాజాగా మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులను కూడా అరెస్ట్ చేసేశారు. దీంతో లోకేష్ రెడ్ బుక్లోని థర్డ్ పేజ్ ఓపెన్ అయిందనే మాటలు వినవస్తున్నాయి. ఇప్పుడు ఇక నెక్స్ట్ టార్గెట్ వంశీయేనా? లోకేష్ చెప్పిందే చేస్తున్నారా? వైసీపీ నేతలకు ఇక చుక్కలేనా? ఈ స్టోరీలో చూద్దాం. గతంలో అధికారం నెత్తికెక్కి తలతిక్క పనులు చేసిన వైసీపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. ఇప్పటికే వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలను ఒక్కొక్కరిని అరెస్ట్ చేస్తున్న కూటమి ప్రభుత్వం తాజాగా గతంలో అరాచకాలు సృష్టించిన నేతలపై చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలోనే గతంలో కృష్ణా జిల్లా గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో వంశీ ప్రధాన అనుచరుడు ఓలుపల్లి మోహనరంగతో పాటు మరికొందరు ఉన్నారు. తెల్లవారుజామున 3 గంటల సమయంలో వివిధ ప్రాంతాల్లో వీరిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్లకు తరలించినట్లు తెలుస్తోంది. జనవరి 21వ తేదీన గన్నవరం PACSO మాజీ అధ్యక్షుడు తెలుగుదేశం నేత కాసనేని రంగబాబుపై వంశీ అనుచరులు దాడి చేశారు. గన్నవరంలో జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న పార్క్ ఎలైట్ హోటల్ వద్ద పొలం విషయమై మాట్లాడేందుకు రంగబాబును పిలిచి కొందరు వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. తనపై దాడికి పాల్పడింది వల్లభనేని వంశీ అనుచరులేనని పోలీసులకు రంగబాబు ఫిర్యాదు చేశారు. వంశీ అనుచరుల దాడిలో రంగబాబు కాలికి గాయం కావడంతో ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్నారు. అప్పట్లో సంచలనంగా మారిన ఈ కేసు దర్యాప్తును వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నీరుగార్చింది. ఇటీవల ఈ కేసులో కదలిక వచ్చింది. గన్నవరం పోలీస్ స్టేషన్లో గత ఏడాది క్రైమ్ నెంబర్ 42గా ఈ దాడి కేసు నమోదు చేశారు. ఈ ఘటనలో 9 మందిని నిందితులుగా గుర్తించారు. మరోవైపు కృష్ణా జిల్లా గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసుకు సంబంధించి వంశీ ముఖ్య అనుచరుడు ఓలుపల్లి మోహనరంగతో పాటు మరికొందరిని విచారిస్తున్నారు. గతేడాది ఫిబ్రవరి 20న గన్నవరం టీడీపీ కార్యాలయంపై వంశీ అనుచరులు దాడికి పాల్పడ్డారు. కార్యాలయ ఆవరణలోని కారుకు నిప్పంటించి లోపల సామాగ్రిని ధ్వంసం చేశారు. వారిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నిందితులను పోలీసులు పట్టుకోలేదు. ఈ క్రమంలో కూటమి ప్రభుత్వం రావడంతో చర్యలకు ఉపక్రమించారు. పోలీసులు 8 బృందాలుగా ఏర్పడి ఏకకాలంలో దాడి చేసి వీరందరినీ పట్టుకున్నారు. కొందరిని కంకిపాడు స్టేషన్కు తరలించగా మరికొందరు వేరే పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్లినట్లు సమాచారం. వంశీ మరో ప్రధాన అనుచరుడు శేషు త్రుటిలో తప్పించుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. శేషు కోసం పోలీసులు గాలిస్తున్నారు. టీడీపీ ఆఫీస్ దాడి వెనుక కీలక సూత్రధారిగా ఎవరు అనే విషయాన్ని పోలీసులు ఈ సందర్భంగా రాబట్టనున్నారు. ఇటీవల మంత్రి లోకేష్ అమెరికా పర్యటనలో మాట్లాడుతూ ఏపీలో రెడ్ బుక్ 3వ పేజీని ఓపెన్ చేస్తానని ప్రకటించారు. ఆ సమయంలో లోకేష్ పక్కనే ప్రస్తుత టీడీపీకి చెందిన గన్నవరం గుడివాడ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. దీంతో తాజా అరెస్టులతో లోకేష్ అనుకున్నంత పని చేస్తున్నాడని రాజకీయ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఇక నెక్స్ట్ టార్గెట్ వంశీనే అని స్థానికుల్లో వినబడుతున్న మాట. మరోవైపు ఎన్నికలు ముగిసిన తర్వాత వల్లభనేని వంశీ, కొడాలి నానీలు కనిపించకుండా పోయారు. వారి ముఖ్య అనుచరులు కూడా ఇప్పటి వరకు బయటకు రావడం లేదు. తాజాగా వంశీ అనుచరులు అరెస్టు కావడంతో మిగిలిన నేతల్లో టెన్షన్ మొదలైనట్లు తెలుస్తోంది. రెడ్ బుక్ ప్రభావంతో వైసీపీ నేతలకు చుక్కలు కనబడుతున్నాయని ఈ సందర్భంగా కూటమి నేతలు అంటున్నారు.